ఆదౌ పూజ్యో గణాధిపః శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో 2026వ సంవత్సరం మే నెల 16వ తేదీ శనివారం అనగా శ్రీ వైశాఖ అమావాస్య శనైశ్వర స్వామి వారి ఆవిర్భావ జన్మతిథి. అంటే ఈ వైశాఖ బహుళ అమావాస్య శనివారం భరణీ నక్షత్రంతో కలిసి వస్తుందండి. అందువల్ల ఇది ఒక అద్భుతమైన సంయోగంతో కూడినటువంటి శని జయంతి లేదా శనైశ్వర అమావాస్య లేక శనైశ్వర జయంతి అని కూడా పిలుచుకోవచ్చు. చాలా చాలా విశేషమైన రోజు అన్నమాట. ముఖ్యంగా ఈరోజు మేష, సింహ, కన్య, ధనస్సు, కుంభ, మీన రాశుల వారు శనిగ్రహ దోష నివారణార్థమై అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని నివారణకై చక్కగా ఓం నీలవర్ణాయ శాంతాయ శం శనైశ్వరాయ నమః అనేటటువంటి నామాన్ని ఎన్నిసార్లు చేసుకోగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది. వీటన్నింటి మించి ఈ భరణి నక్షత్రము శనైశ్వరుడి యొక్క సోదరుడైన యమధర్మరాజుదండి. అందువల్ల నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అని చెప్పే శ్లోకాన్ని ఎన్నిసార్లైనా శనైశ్వర దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ చెప్పుకోండి. తర్వాత తైలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి. చక్కగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి శనైశ్వర స్వామి ఆలయంలో. ఏది కుదరకపోతే చక్కగా శనికి సంబంధించినటువంటి శం శనైశ్వరాయ నమః అనుకుంటూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే అఖండ ఫలితాలు వస్తాయని చెప్పి జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తున్నదండి. కాబట్టి ఇన్ని అద్భుతమైన ఫలితములను ఇచ్చేటటువంటి ఈ శనైశ్వర జయంతి రోజున మీరంతా కూడా గ్రహదోష నివారణార్థం ఈ పనులు చేస్తే మనశ్శాంతి ఉంటుందండి. కష్టాలు తిరిగిపోతాయి. ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి. అందువల్ల జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి ఇది ఒక మహత్తరమైంది, అరుదైన విషయం. ఎప్పుడో 13, 14, 15 సంవత్సరాలకు ఒకసారి అట్లా వస్తుంటుందండి. కాబట్టి ఇప్పుడు మే 16 వచ్చింది కాబట్టి చక్కగా శనిగ్రహ దోషం ఉన్న వాళ్ళంతా కూడా శనైశ్వర ఆలయానికి వెళ్ళి పని చేయండి. దగ్గరలో శనైశ్వర ఆలయం మీకు లేకపోతే చక్కగా నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని పిచ్చరాహవే కేతువే నమః అని కానీ, లేకపోతే నవగ్రహ శ్లోకాలు వచ్చినవన్నీ చెప్పుకోండి. ముఖ్యంగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరాన్ని ఎన్నిసార్లు ఎక్కువ వీలుంటే అన్నిసార్లు అనుకోండి. సత్ఫలితాలు వస్తాయి. తర్వాత ఇది సంపూర్ణ ఫలితములను ఇచ్చేటటువంటి యోగం కాబట్టి అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకొని సమస్త బాధ నివారణ పొందాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.